జీవితం కేవలం సర్వైవల్ కోసం కాదు. ఓవర్ థింకింగ్లో ట్రాప్ అయిపోతున్నారు మెయిన్లీ స్టూడెంట్స్. కొన్ని హవర్స్, డేస్ అండ్ ఇయర్స్ అలా పాస్ అవుట్ అయిపోతూనే ఉన్నాయి, కానీ మాత్రం ఇంకా అలాగే మిగిలిపోయింది. ఒక స్టూడెంట్గా ఈరోజు నువ్వు చేయగలిగిన అత్యంత ముఖ్యమైన ఇంపార్టెంట్ పని, ముఖ్యమైన పని ఏమిటంటే, ఎందుకంటే భగవద్గీత చెప్పింది కూడా అదే. జీవితం కేవలం బ్రతకడానికి కాదు, తెలుసుకోవడానికి. ఆత్మ ఒక్కటే ఉన్నప్పుడు దానికి ఏం తోచదు. కాంట్ బి టచ్ ఎనీథింగ్ యాజ్ ఎ సోల్ కదా. కానీ అదే ఆత్మ ఒక మానవ శరీరం లభించినప్పుడు, సోల్ హ్యూమన్ బాడీ కలిస్తే ఎన్నో మిరాకిల్స్, ఎక్సలెంట్ థింగ్స్ చేయగలదు. మీ గోల్స్ ఏంటి, మీ గోల్స్కి మించిపోయిందే చేయగలదు. అందుకే నువ్వు ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఎన్నో మిరాకిల్స్ చేస్తున్నప్పుడు, సో అన్ని మిరాకిల్స్ చేస్తుంది అని తెలిసినప్పుడు, వై డోంట్ యు గో విత్ యువర్ డిజైర్ వన్. నీకు డిజైర్స్ ఉండడం తప్పు కాదు, ఆ డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం అంతకన్నా తప్పు కాదు. బట్ ఆ డిజైర్స్ వల్ల ఆ డిజైర్స్ చేసుకునే ప్రయత్నంలో వేరే వాళ్ళకి హర్ట్ అవుతున్నారా, హార్మ్ అవుతున్నారా చెక్ చేసుకోండి. దట్స్ ఇట్. రిమెంబర్ వన్ థింగ్, ప్లాన్ చేసినంత మాత్రాన మన పనులు ఆటోమేటిక్గా జరిగిపోవు కదా. దానికి నువ్వే నీ బాడీని మూమెంట్ చేసి నీకు కావాల్సిన షెడ్యూల్ ఎక్కడైతే చేసుకున్నావో ఆ షెడ్యూల్ దగ్గర నువ్వే నీ బాడీని తీసుకెళ్ళాలి. చదవాల్సినప్పుడు చదవడానికి, నువ్వు వర్క్ టైంలో వర్క్కి నువ్వు ఫోర్స్ఫుల్గా, నీకు అది అవసరం లేదు, నీకు ఫుడ్ వస్తుంది, బట్టలు వస్తున్నాయి, నీకు కావాల్సిన మ్యాండేట్ థింగ్స్ అన్నీ నీకు వేసుకుంటాం, ఆటోమేటిక్గా ఏం జరిగిపోవు కదా. వీ హ్యావ్ టు మూవ్ అవర్. నాకు రాదు, నాతో కాదు, నేను ఇది చెయ్యలేను అనే మాటలని కొలాప్స్ చేసేయండి. బ్రేక్ ఇట్. అసలు అలాంటిది ఉండనే ఉండదు. ఫస్ట్ అడుగు వేయాల్సిందల్లా మీరే. ఈ హ్యూమన్ బికాస్ వై ఐఎమ్ టెలింగ్ ఫోర్స్ఫుల్లీ, ఫస్ట్ డేస్ దానికి అలవాటు లేదు. బ్రష్ చేయడం మీకు అలవాట? ఎస్, ఇట్స్ గెట్ హ్యాబిచువేటెడ్. హ్యూమన్ బాడీకి బ్రష్ చేయడం ఎవరు బలవంతంగా చెప్పరు. చిన్నపిల్లలకు మాత్రమే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ హ్యాబిచువేట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు మా బాబుకి 4 years, వాటికి నేను డైలీ మార్నింగ్ బ్రష్ చేసామని అడగాలి. బ్రష్ చేయకుండా వాళ్ళు తిన్న రోజులు కూడా ఉంటాయి. బికాస్ హీ ఫర్ గాట్ దట్. చేశాను అంటాడు, చేయను అంటాడు, మర్చిపోతాడు. బట్ యాజ్ ఎ మదర్, యాజ్ ఎ పేరెంట్, వీ హ్యావ్ టు బి సేఫ్. హ్యాబిచువేట్ చేస్తూ ఉండాలి. వెన్ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ న్యూ థింగ్స్, యూ హ్యావ్ టు గివ్ ద ట్రైనింగ్ టు యువర్ బాడీకి. నువ్వు ట్రైనింగ్ ఇస్తేనే అది హ్యాబిచువేట్. ఇట్ కెన్ బి ద స్టడీస్, ఇట్ కెన్ బి ద ఎనీ స్పోర్ట్స్, ఇట్ కెన్ బి ఎనీ గేమ్, వాట్ ఎవర్ యూ ఫేస్ దిస్ సిచ్యువేషన్. మనకు కావాల్సిన దానికి మనకు తెలియకుండానే మనం వెళ్ళిపోతాం సమ్ టైమ్స్. డిడ్ యూ అబ్జర్వ్ దట్? చేసుకోవద్దు. నీ లక్ష్యాన్ని కనుక్కొని అలైన్ అవుతేనే, అంటే ఈ 3 ఒకే మాట మీద ఉండాలి. సో ఈ 3 అలైన్ చేసుకోవాల్సిన బాధ్యత నీదేనట్టుగా యూర్ గోయింగ్ టు రీచ్. నువ్వేంటి అనే నిజాన్ని నువ్వు తెలుసుకుంటావు, యూ విల్ రాక్ ద వరల్డ్. ఆ కెపాసిటీ యాజ్ ఎ స్టూడెంట్ నీకే ఉంటుంది. అండ్ బీ కనెక్టెడ్ విత్ స్పాన్షన్, మేక్ యువర్ సెల్ఫ్ ప్రౌడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.